మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ శివప్రసాద్. 7వ తరగతి చదువుతున్న గిరిజన విద్యార్థిని మృతి ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని మిగిల్చింది. హాస్టల్లో ఉండి చదువుకునే తమ కూతురు హాస్పిటల్లో మృతదేహంగా ఉండడం, ఈ సంఘటన ఎలా జరిగిందో తెలియక ఆ తల్లిదండ్రులు హాస్పిటల్ బయట చెట్టు కింద కూలబడిపోయారు. తమ సోదరి మరణ వార్త విని దూర ప్రాంతాల్లో చదువుకుంటున్న తోబుట్టువులు హాస్పిటల్కి చేరుకొని విగత జీవిగా ఉన్న తమ సోదరిని చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ ఘటన అల్లూరు సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే దివ్యతేజ 7వ తరగతి చదువుతుంది మారేడుమిల్లి మండలం కేంద్రంలోని గిరిజన ఆశ్రమం ఉన్నతి పాఠశాలలో. ఈ దుర్ఘటనలో రెండు వాదనలు అయితే వినిపిస్తున్నాయి. ఒకటి, హాస్టల్ సిబ్బంది వైద్యులు చెప్పే వివరాలు ఒకలా ఉండగా, దివ్యతేజ బంధువులు వారి తరపున గిరిజన సంఘం నాయకులు చెప్పే వాదన వారికి భిన్నంగా ఉంది. ఘటన జరిగిన వెంటనే రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి హాస్టల్ను పరిశీలించి అక్కడి నుంచి ఏరియా హాస్పిటల్కి వచ్చారు. అక్కడ ఉన్న దివ్యతేజ బంధువులతో మరియు గిరిజన సంఘం నాయకులతో వివరాలు మాట్లాడుతూ సంబంధిత వైద్యాధికారిపై చర్యలు తీసుకుంటారని వెల్లడించారు. అయితే ఈ ఘటన నిర్లక్ష్యం అంతా హాస్టల్లో జరిగితే వైద్యులపై చర్యలు ఏంటంటూ హాస్టల్ నిర్వాహకుల మీద కూడా చర్యలు తీసుకోవాలి బంధువులు ఆరోపించారు. ఈ సందర్భంలో అటు ప్రాజెక్ట్ అధికారి, ఇటు దివ్యతేజ బంధువులు గిరిజన నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దివ్యజ్యోతి మృతికి కారకులైన హాస్టల్ సిబ్బంది, వార్డెను, అలాగే వైద్యంలో నిర్లక్ష్యం వహించిన వైద్యులపై పూర్తి చర్యలు తీసుకొని వారిని సస్పెండ్ చేసే వరకు కూడా పోస్ట్ మార్టం జరగనివ్వని, ఒకవేళ మీరు ఆ పోస్ట్ మార్టం నిర్వహించినా సరే దివ్యతేజ మృతదేహాన్ని తాము తీసుకెళ్లమని బంధువుల తరపున వాదన వినిపించారు. ఒకానొక సమయంలో వాళ్ళు ధర్నా కూడా ప్రయత్నించారు. అయితే రంపచోడవరం డీఎస్పీ సాయి ప్రశాంత్ అటు గిరిజన సంఘం పెద్దలకు, బంధువులతో సమస్యను వివరించి పరిష్కార మార్గం ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ తరుణంలో మరోసారి ఎంక్వైరీ చేయాలని కుటుంబీకులు కోరడంతో గిరిజన సంఘం నాయకులు, దివ్యతేజ బంధువులు ప్రాజెక్ట్ అధికారి హాస్టల్కు సందర్శించారు. సాయంత్రం ఇదే విషయంపై పలు చర్చల తర్వాత దివ్యతేజ కుటుంబంలో ఒకరికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఇవ్వడానికి అత్యవసర నిధుల కింద 50,000 రూపాయలు మంజూరు చేసి ఈ విచారణలో 5 సభ్యులతో లోతుగా దర్యాప్తు నిర్వహించి చర్యలు తీసుకుంటామని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి హామీ ఇచ్చారు. అయితే అందులో భాగంగా స్థానిక పాఠశాల వార్డుని సస్పెండ్ చేయడంతో పాటు వైద్యాధికారిని సస్పెండ్ చేసి తాత్కాలిక విధులు నిర్వహిస్తున్న ఏఎంను కూడా తొలగించే ప్రయత్నం చేపట్టారు. అయితే గిరిజన విద్యార్థిని దివ్యతేజ మరణం అనేక ప్రశ్నలకు అవకాశం ఇస్తుంది. నిర్లక్ష్యం ఎటువైపు ఉంది? హాస్టల్ నిర్మాణ లోపమా? ఇందులో ఎత్తి చూపిస్తున్నారు గిరిజన సంఘం నాయకులు. రాత్రిపూట సంఘటన జరిగినప్పుడు ఆ రాత్రి ఎందుకు హాస్పిటల్కు తీసుకు వెళ్ళలేదని, ఉదయం వరకు ఎందుకు ఉండాలి, ఇలా ఉండడం వల్లే తమ పాప మరణించిందని అయితే మాత్రం తల్లిదండ్రులు వారి వాదన వినిపిస్తున్నారు. దీనికి భిన్నంగా సంఘటన ఉదయం జరిగిందని వెంటనే తరలించామని హాస్టల్ సిబ్బంది తెలియజేస్తున్నారు. మరోవైపు గిరిజన విద్యార్థి శుక్రవారం రాత్రే బాత్రూంలో పడిపోతే తక్షణ వైద్య సహాయం అందకే ప్రాణాలు పోవడం విషాదాన్ని నెలకొల్పింది. అయితే జరిగిన ఈ సంఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని, గిరిజన విద్యార్థిని ప్రాణాలు తీసుకురాలేకపోయినా వారి కుటుంబానికి న్యాయం చేస్తూ ఇటువంటివి మళ్ళా పునరుత్వం కాకుండా నివారించే చర్యలు తీసుకుంటామని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి కట్టా సింహాచలం వారి బంధువులకు తెలిపారు. ఈ విషయంపై మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి కూడా బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అల్లూరు సీతారామరాజు జిల్లా మాడమిల్లి మండలంలో ఆశ్రమ పాఠశాలలో గిరిజన విద్యార్థిని దివ్యతేజ మృతి చెందింది. కారణం ఏదైనప్పటికీ ఆమె జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది. ఈ సంఘటన తెలుసుకున్న మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి నాగులపల్లి ధనలక్ష్మి గారు రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి వచ్చి వారి తల్లిదండ్రులను పరామర్శించారు. వారికి మనోధైర్యం ఇచ్చారు. సంఘటన పూర్వాపరాలను వారి తల్లిదండ్రుల నుంచి, వారి సహోదరుల దగ్గర నుంచి, వివిధ శాఖల అధికారుల నుంచి తెలుసుకొని మనతో మాట్లాడడానికి ఉన్నారు. ఈ సంఘటనపై నాగులపల్లి ధనలక్ష్మి గారి స్పందన ఏంటో ఒకసారి చూద్దాం. అంటే ఇప్పుడు ఏం జరుగుతుందంటేనండి, ఈ మధ్య కాలంలో ఇక్కడ ఉండేటటువంటి ఆశ్రమ స్కూల్స్ పట్ల అది ప్రభుత్వ అధికారుల వైఫల్యం అనాలో, వారి నిర్లక్ష్యం అనాలో, లేకపోతే స్కూలు యాజమాన్యం తప్పానాలో తెలియదు కానీ వరుస డెత్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. పలు ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఈ 1 ఇయర్ కాలంలో మనం చూసుకున్నట్లయితే ఇదే రంపచోడవరం నియోజకవర్గంలో రంపచోడవరం హెడ్ క్వార్టర్లో గతంలో కూడా ఏం జరిగిందంటే, పిల్లలకి గుంజులు తీయించడం వల్ల 40 మంది పిల్లలు హాస్పిటల్ అడ్మిట్ అయ్యి సీరియస్ అయినటువంటి పరిస్థితులు చూసాము. తర్వాత వచ్చేసి ఒక స్కూలు మేల్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో టీచర్స్ ట్రైనింగ్ తీసుకునే పిల్లల్ని సెక్సువల్ హెరాస్మెంట్ చేస్తున్నారని చెప్పేసి ఇన్సిడెంట్లు జరిగినాయి.
కొన్ని డెత్స్ జరిగినాయి. అలాగే మొన్న రీసెంట్‌గా వాడపల్లిలో కూడా ఒక చిన్న పాప ఎవరైతే ఉన్నారో, ఆ పాప కూడా స్కూల్‌లో ఆ పిల్లకి ఆ ఫ్యాన్ కూడా అంత హైట్ లేదు ఆ పాప. ఒక 2, 3 మంత్స్ బ్యాక్ హ్యాంగ్ చేసుకొని చనిపోయింది. అయితే ప్రతి దానికి కూడా ఇక్కడ అధికారులు ఇచ్చే సమాధానం ఒకటే. మేము ఎంక్వైరీ చేసాము. సంబంధిత వార్డెన్‌లు, హెచ్ఎంలు ఎవరైతే ఉంటారో వాళ్ళు సస్పెండ్ చేసామని చెప్పేసి అంటున్నారు. నెల రోజుల్లో మళ్ళీ వాళ్ళ ఉద్యోగాల్లో వాళ్ళు జాయిన్ అయిపోతున్నారు. ఎవరైతే దీనికి సంబంధించి సస్పెండ్ అయినోళ్ళు ఉంటున్నారో వాళ్ళు జాయిన్ అయిపోతా ఉన్నారు. ఎందుకిలా జరుగుతుంది? ఇది అధికారుల నిర్లక్ష్యమా? లేకపోతే స్థానికంగా ఉండేటి ప్రజా ప్రతినిధులు అధికారుల మీద తీసుకొస్తున్నటువంటి ఒత్తిడి అనుకోవాలో అర్థం కావట్లేదు. ఈరోజు మనం ఈ సంఘటనే చూసుకుంటే పాపకి ఏమిటంటే ముందుగా వాళ్ళ పేరెంట్స్ ఎళ్లి స్కూల్‌లో అది మాట్లాడినప్పుడు, ఈ పాపకి ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో, ఆ స్కూల్‌లో పిల్లలు చెప్తా ఉన్నారంట. పాప మొన్న మొన్న నైట్ బాత్రూమ్‌లో పడిపోయింది. నిన్న మార్నింగే ఆ అమ్మాయి అన్‌కాన్షియస్‌లోకి ఎళ్ళిపోయింది. మేబీ అప్పుడే ఇది ఇన్సిడెంట్ జరిగుండొచ్చని చెప్పేసి. స్థానికంగా ఉండేటటువంటి పీహెచ్‌సీకి తీసుకెళ్ళినప్పుడు, అక్కడ వాళ్ళు కూడా పల్స్ అయితే లేదని చెప్పేసి ఆ అమ్మాయిని ఏరియా హాస్పిటల్‌కి పంపించారు. ఎందుకంటే వాళ్ళు డెత్ డిక్లేర్ చేయకూడదు కాబట్టి. వీళ్ళు పేరెంట్స్ నుంచి అడిగినప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే హాస్పిటల్‌కి మార్నింగ్ తీసుకెళ్లారు. మా ఫోను నంబర్ వాళ్ళ దగ్గరుంది. మాకు కమ్యూనికేషన్ ఉంది. మాకు ఫోను సిగ్నల్స్ కూడా ఉన్నాయి. ఎందుకు మాకు కనీసం ఒక మాట కూడా చెప్పలేదని చెప్పేసి ఇప్పుడు తల్లిదండ్రులు కానివ్వండి, లేకపోతే వాళ్ళ సిస్టర్ ఈమె కానివ్వండి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మా నంబర్‌లు వాళ్ళ దగ్గర ఉన్నాయండి. ఎప్పుడు మేము వెళ్ళినా సరే కలవడానికి ఎవరొచ్చారు వాళ్ళ ఫోను నంబర్ ఏంటని తీసుకుంటారు. మా ఫోను నంబర్‌లు కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఎందుకు మాకు ఫోను చేసి చెప్పలేదు. మరి ఇదొకటి అంటా ఉన్నారు. పైగా హాస్పిటల్‌కెళ్ళేసరికే ఆ పాప అన్‌కాన్షియస్‌లో ఉందని చెప్పేసి అంటున్నారు. దీనికి సంబంధించి డాక్టర్‌ని సస్పెండ్ చేశారంటున్నారు. డాక్టర్‌ని సస్పెండ్ చేసే ముందు ప్రధానంగా ఇక్కడేంటంటే హాస్టల్‌లో వార్డెన్, హెచ్ఎం ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా హాస్టల్‌లోనే స్టే చేయాలి వాళ్ళు. గతంలో వాడపల్లిలో జరిగిన ఇన్సిడెంట్ కూడా సేమ్ ఇలాగే. 2 రోజులు సెలవులిస్తే అక్కడ వార్డెన్, హెచ్ఎం కూడా స్కూల్‌లో లేకపోతే పాప హ్యాంగ్ చేసుకొని చనిపోయినటువంటి పరిస్థితులు, అనుమానాస్పదంగా చనిపోయినటువంటి పరిస్థితులు. వాళ్ళ మీద ఆహ్, ఎంక్వైరీలేసామంటున్నారు. ఎంక్వైరీ తర్వాత ఏం జరిగిందో ఏంటో తెలియట్లేదు. తర్వాత నెల రోజులు వాళ్ళు ఉద్యోగంలో జాయిన్ అయిపోతున్నారు. సస్పెండ్ అయిన వాళ్ళు. తర్వాత ఏం జరిగింది? ఇక్కడ కూడా సేమ్ ఇలాగే జరిగింది. వార్డెన్ గాని, హెచ్ఎం గాని ఎవ్వరు కూడా అక్కడ లేకపోవడం వల్ల ఈ పాప పడిపోతే మేము అదిగని చెప్పేసే మళ్ళీ లేదు తలకి ఏ దెబ్బ తగలలేదు. ఇది నార్మల్ డెత్ అసహజంగా జరిగింది కాదని చెప్పేసి అంటారని చెప్పేసి మేము బాడీని కూడా వెళ్లి అక్కడ మార్చిడి దగ్గరికి వెళ్లి మేమందరం కూడా బాడీని కూడా చూడడం జరిగింది. హెడ్‌ని కూడా పరిశీలించినప్పుడు కన్సల్ట్ డాక్టర్స్ కూడా చెప్పారు. పోస్ట్‌మార్టం చేసేవారు ఎవరైతే ఉన్నారో తలకైతే దెబ్బ తగిలిందండి. ఉప్పైతే ఉంది. బొప్పేటు ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి 2012లో వార్డెన్‌గా చేసేటప్పుడు ఆవిడ స్కూల్‌లో ఒక డెత్ జరిగింది. అలాగే గతంలో కూడా ఇంకొక స్కూల్ ఇదే స్కూల్‌లో వార్డెన్‌గా చేస్తున్నప్పుడు గతంలో కూడా ఒక డెత్ జరిగింది. మళ్ళీ ఈ రోజు డెత్. ఇన్ని డెత్‌లు ఈవిడ స్కూల్‌లో జరుగుతున్నాయి. ఈవిడ మీద అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? అదొకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందండి. ఈరోజు ఎంత జరిగినా కూడా ఆవిడ మీద ఈరోజు ఇప్పటి వరకు కూడా చర్యలు తీసుకున్న పరిస్థితులు కూడా ఇప్పుడు జరుగుతా ఉన్నాయి. ఇప్పుడొచ్చేసి పిల్లల పేరెంట్స్‌కి ఒక వాళ్ళు ట్రైబల్ కదా! వాళ్ళకేం తెలీదని చెప్పేసి ఇంట్లో ఒకళ్ళకి ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇస్తామని చెప్పేసి ఒక రూ. 50,000 ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కాదు మాకు కావాల్సింది పోస్ట్‌మార్టం రిపోర్ట్ క్లియర్‌గా రావాలి. ఆ పాప తల మీద బొడిపెందుకుంది? పడిపోయి పాప చనిపోతే పాపను పట్టించుకునే వాళ్ళు అక్కడ ఎవరు లేక పడిపోతే ఇప్పుడు స్కూల్‌లో మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు మాకు కావాలి. అలాగే ప్రభుత్వం తరఫు నుంచి కనీసం 10,00,000 గాని ఎక్స్ గ్రేషియా కూడా ఆళ్ళ కుటుంబానికి ఇప్పించాలని చెప్పేసి మేమంతా కూడా డిమాండ్ చేస్తా ఉన్నామండి. ఆ టైంలో మారేడుమిల్లి ఆశ్రమం బాలికల పాఠశాలలో చెదల దివ్య తేజ అనే 7th క్లాస్ చదువుతున్న అమ్మాయి అకస్మాత్తుగా అనారోగ్యానికి గురవడం చేత అక్కడ ఉండేటువంటి సిబ్బంది వెంటనే ప్రాథమిక వైద్యం నిమిత్తము పిహెచ్సి మారేడుమిల్లికి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ అప్పటికే ఆ విద్యార్థిని అపస్మారక స్థితికి చేరుకోవడం వల్ల అక్కడ నుండి ఆ డాక్టర్ గారు ఏరియా హాస్పిటల్ రంపచోడవరానికి రిఫరల్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత డాక్టర్ గారు ఈసీజీ చేసి అమ్మాయి అప్పటికే మృతి చెందినట్టుగా నిర్ధారణ చేయడం జరిగింది. ఈ విషయము ఆ ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జ్యోతిలక్ష్మి గారు ఫోన్ చేసి మాకు తెలియజేయగా నేను అలాగే ఎంఈఓ 1, ఎంఈఓ 2 మారేడుమిల్లి మేము ముగ్గురం కూడా హాస్పిటల్ దగ్గరికి ఇమ్మీడియట్‌గా రావడం జరిగింది. ఈ విషయం ఉన్నతాధికారులకు కూడా తెలియజేయడం జరిగింది. ఇక్కడ అమ్మాయిని మేము చూసిన తర్వాత డాక్టర్ గారికి కారణం ఏంటనంటే కారణం అయితే సస్పెక్ట్ చేయలేము. సస్పెక్టెడ్ డెత్‌గానే చెప్పడం జరిగింది. అనంతరం ఇక్కడ నుంచి మేము స్కూల్‌కి వెళ్ళి అక్కడ విద్యార్థుల్ని, అక్కడ ఉండేటువంటి మిగతా టీచింగ్ స్టాఫ్‌ని, సిబ్బందిని అందరినీ కూడా డీటెయిల్డ్‌గా ఎంక్వైరీ చేయడం జరిగింది. చేసిన తర్వాత ఈ రిపోర్ట్‌ని మేము పీఓ గారి దృష్టికి, డీడీ ట్రైబల్ వెల్ఫేర్ వారికి సమర్పించడం జరుగుతుంది. అయితే బాధిత కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో వారు పీఓ గారిని రిక్వెస్ట్ చేశారు. రిక్వెస్ట్ మేరకు ఏమంటే ఇక్కడ ఎవరిదైతే నిర్లక్ష్యం ఉందో అమ్మాయి డెత్ విషయంలో వారిపైన శాఖాపరమైన చర్యలు తీసుకోమని బాధిత కుటుంబీకులు డిమాండ్ చేయడం జరిగింది. ఈ విధంగా మేము ఎంక్వైరీ చేసిన తర్వాత వారి మీద
ఏమైతే నిర్లక్ష్యం ఎవరైనా వహించినట్లయితే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించనని గౌరవ ప్రాజెక్ట్ అధికారి గారు కూడా తెలియజేయడం జరిగింది. ఎంక్వైరీ అనంతరం వారిపైన శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే 20వ తారీఖున ఈ అమ్మాయి సిక్ అయినట్టుగా హాస్టల్ రికార్డులో నమోదయ్యింది. అప్పుడు పిహెచ్సి మారేడుమిల్లికి తీసుకెళ్ళి చూపించినట్టుగా ఉంది. అప్పుడు గనుక ఈ మొహం మీద వాపు వచ్చిందని దానికి ఐరన్ ఫోలిక్ టాబ్లెట్లు మాత్రమే ఇవ్వడం జరిగిందని హెచ్ఎం గారు చెప్పడం జరిగింది. అప్పుడు రిఫరల్ చేస్తుంటే ఈ కేసు మనకి ఇంత సివియర్ అయ్యి ఈ దురదృష్టకరమైన సంఘటన జరగకపోయిండేదని ఇక్కడ ఏరియా హాస్పిటల్ డాక్టర్ గారు కానీ, పిఓ గారు కానీ మేమందరం కూడా భావిస్తున్నాము. దీని మీద కూడా హాస్పిటల్ మీద కూడా గౌరవ ప్రాజెక్ట్ అధికారి వారు ఎంక్వైరీ నిర్వహిస్తామని తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ డిప్యూటీ వార్డెన్గా విధులు నిర్వహిస్తున్నటువంటి ఎస్ సీతమ్మ గారిని ఇమీడియట్గా సస్పెండ్ చేస్తామని గౌరవ ప్రాజెక్ట్ అధికారి వారు తెలియజేయడం జరిగింది. అలాగే అమ్మాయిని ఇప్పుడు పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత మట్టి ఖర్చుల కింద కొంత అమౌంట్ని వారు పేదవారు కాబట్టి కొంత అమౌంట్ని ప్రాజెక్ట్ అధికారి వారు ఇవ్వడం జరిగింది. వార్డెన్ని సస్పెండ్ చేస్తామన్నారు. అట్లాగే ఈ పాఠశాలలో వారు సొంత డబ్బులతో ఏఎన్ఎంని ఎంగేజ్ చేసుకున్నారు. అది గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన ఏఎన్ఎం కాదు. ఎంపీహెచ్డబ్ల్యూ చదివినటువంటి ఒక అమ్మాయిని ఈ పిల్లలకి సపోర్టివ్గా ఉండడం కోసం హెచ్ఎం గారు ఎంగేజ్ చేసుకోవడం జరిగింది. ఆమెను కూడా ఆ ఉద్యోగం నుంచి తొలగించమని పిఓ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.